ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి పట్టణంలోని 29వ వార్డులో వార్డు సభ జరిగింది. 29వ వార్డు కౌన్సిలర్ గండ్ర హరీష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన వార్డు సభకు భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 29వ వార్డులో నెలకొన్న సమస్యల్ని ప్రజలు సభ దృష్టికి తీసుకొచ్చారు. నీళ్ల సమస్యలు, పారిశుద్ధ్యం, వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలం, కోతులు, కుక్కల బెడదతో పాటు పలు సమస్యలను విన్నవించగా శ్రద్ధగా విన్నటువంటి మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్ కౌన్సిలర్ గండ్ర హరీష్ రెడ్డి సమస్యల్ని పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు. అదేవిధంగా వార్డు కౌన్సిలర్ గండ్ర హరీష్ రెడ్డి ప్రజల వద్ద నుంచి పలు దరఖాస్తుల్ని స్వీకరించారు. 2 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి రోడ్డు పనులు జరుగుతున్నాయని తెలిపారు. అండర్ గ్రౌండ్ శానిటేషన్తో పాటు 76 జీవోకు సంబంధించి రిజిస్ట్రేషన్ కాకుండా ఉన్నారని, వారి సమస్యలతో పాటు వార్డులోని ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని 29వ వార్డు కౌన్సిలర్ గండ్ర హరీష్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులటువంటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెట్టినటువంటి కార్యక్రమం ఈరోజు మా యొక్క 29వ వార్డులో స్థానిక మున్సిపల్ కమిషనర్ అయినటువంటి ఉదయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మా యొక్క మున్సిపాలిటీ నుండి దేవేందర్ గారు, అట్లాగే మా వార్డు ఆఫీసర్ అయినటువంటి ప్రభాకర్ గారు, అట్లాగే మున్సిపల్ సిబ్బంది, అట్లాగే కాలనీలో ఏదైతే సమస్యలు ఉన్నటువంటి వారందరూ కూడా ఈరోజు కాలనీకి వచ్చి అందరి సభాముఖంగా కమిషనర్ గారికి సమస్యలు తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని అటు కమిషనర్ గారు, నేను ఇద్దరం కలిసి దాదాపు అన్ని సమస్యలకి దాదాపు ఒక పరిష్కార మార్గం కనుక్కునే విధంగా ఈరోజు 29వ వార్డు సభ జరగడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఏదైతే మా కాలనీలో గత 2 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి 1.5 కోట్లతో రోడ్డు గతంలో శాంక్షన్ అయ్యి ఆ తర్వాత అది రద్దయి ఇప్పుడు మళ్ళీ 2 కోట్లతో మళ్ళీ పనులని ప్రారంభించడమని మున్సిపల్ కమిషనర్ గారు తెలపడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అట్లాగే చాలా చోట్ల ఈ యొక్క వార్డులో మంచినీటి సమస్య, అట్లాగే ఇది పూర్తిగా సింగరేణి కాలనీ కాబట్టి అండర్ గ్రౌండ్ శానిటేషన్ ఇష్యూలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ సందర్భంగా మేము స్థానిక కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అట్లాగే 76 జీవోకి సంబంధించి దాదాపు 50 నుండి 60 మంది వ్యక్తులు గతంలో లేటుగా అప్లై చేసుకున్నప్పుడు వారికి రిజిస్ట్రేషన్ అవ్వలేదు. ఆ విషయాలను కూడా స్థానిక కమిషనర్ గారికి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అట్లాగే వృద్ధాప్య పెన్షన్లు పెట్టుకోవడం కానీ, ఇందిరమ్మ ఇళ్ళ అప్లికేషన్ కానీ, కొత్త రేషన్ కార్డులు కానీ, ఏదైతే ప్రజాపాలనకు సంబంధించి ప్రతి ఒక్క దరఖాస్తును ప్రజలందరినీ చైతన్యపరిచి ఈరోజు ఇప్పించడం జరిగింది. ఎందుకంటే వీలైనంత తొందరగా ప్రజల సమస్యలు సాల్వ్ అవుతామని ఈ సందర్భంగా ఇటువంటి వార్డు సభల ద్వారా మేము ఆశిస్తూ ఉన్నాం.